హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఇప్పటి వరకు మనం విక్రమార్క కథలో విక్రమార్కుడు అనే రాకుమారుడు తన విద్య పూర్తి అవగానే దేశ పర్యటన కోసం బయలుదేరి దారిలో అల్లరి దయ్యాల దగ్గర నుండి ఉంగరాన్ని మరియు మాయా ఖడ్గాన్ని బహుమతిగా పొంది ఒక నగరంలోనికి ప్రవేశించి ఆ నగరంలో జరుగుతున్న వింతలకు ఆశ్చర్యపోయి ఒక ముసలి అవ్వ ద్వారా ఆ నగరం యొక్క రాకుమార్తె అయిన అరుంధతీదేవి రాత్రి సమయంలో నగరంలోని జంతువులను మరియు మనుషులను చంపి తింటుందనే విషయాన్ని తెలుసుకుంటాడు. నగరంలో ఒంటరిగా నడుస్తున్న రాకుమార్తెను వెంబడిస్తూ ఊరి చివర పశువులను ఉంచిన ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్నాక రాకుమార్తె భయంకరంగా నవ్వుతూ వెనుకకి తిరిగి చూడకుండానే విక్రమార్కునితో, నాకు ఆహారం కావడానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ విక్రమార్కుని వైపు తిరుగుతుంది. ఇక్కడి వరకు మనం రెండో భాగంలో చూసాం. ఇప్పటి వరకు మీరు విక్రమార్క కథ యొక్క మొదటి మరియు రెండో భాగాలు చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, తప్పకుండా చూడండి. ఇప్పుడు మూడో భాగం మొదలు పెడదాం. భయంకరంగా నవ్వుతూ తన వైపు తిరిగిన అరుంధతిని చూసిన విక్రమార్కునికి తన చేతికి ఉన్న మాయా ఉంగరం యొక్క శక్తి కారణంగా అరుంధతి శరీరంలో ఒక రాక్షసుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు కారణంగానే అరుంధతి ఇలా మనుషులను మరియు జంతువులను చంపి తింటుందనే విషయాన్ని గ్రహించిన విక్రమార్కుడు భయపడకుండా రాక్షసుడితో, నువ్వు నన్ను చంపి తింటావా? జంతువులను చంపడానికే నీకు ఒక ఆడదాని శరీరం అవసరమైంది. నన్ను చంపేంత ధైర్యం ఉందా నీకు అని అంటాడు. అప్పుడు రాకుమార్తె శరీరంలో ఉన్న రాక్షసుడు ఇప్పటి వరకు తాను రాకుమార్తె శరీరంలో ఉన్న విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు, అలాంటిది విక్రమార్కునికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు. అలా ఆశ్చర్యపోయి చూస్తున్న రాక్షసుడితో విక్రమార్కుడు, ఏంటి, రాకుమార్తె శరీరం వదిలేసి బయటికి రావడానికి భయపడుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు రాక్షసుడు కోపంగా, నీలాంటి మనుషులకు నేను భయపడను. నా రూపాన్ని చూస్తే నువ్వే గుండాగి చస్తావు అని చెప్పి రాకుమార్తె శరీరాన్ని వదిలేసి బయటికి వచ్చి నిలబడతాడు. రాక్షసుడు బయటికి రాగానే రాకుమార్తె స్పృహ తప్పి పడిపోతుంది. ఇంతలో ముసలి అవ్వ రాజుతో పాటు గ్రామస్తులకు విక్రమార్కుని గురించి చెప్పి విక్రమార్కుని రక్షించడం కోసం అందరినీ తీసుకుని అక్కడికి వస్తుంది. అక్కడ రాకుమార్తె శరీరం నుండి బయటికి వచ్చిన రాక్షసుడిని చూసి రాజుతో పాటు ప్రజలందరూ ఆశ్చర్యం మరియు భయంతో కొంచెం దూరంలోనే ఆగిపోతారు. రాకుమార్తె శరీరం నుండి బయటికి వచ్చిన రాక్షసుడు విక్రమార్కునితో, నిన్ను చంపడానికి నాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఒక్క క్షణంలో నిన్ను చంపి తినేస్తా అని చెప్పి విక్రమార్కుని దగ్గరికి వస్తూ ఉంటాడు. విక్రమార్కునికి తన దగ్గర ఉన్న మాయా ఉంగరం కారణంగా ఆ రాక్షసుడి ప్రాణం తన కొమ్ములలో ఉందనే విషయం తెలుస్తుంది. తాను ఎంతో శక్తివంతుడనని అహంకారంగా విక్రమార్కుని తినడానికి వస్తున్న రాక్షసుడు తన దగ్గరికి రాగానే విక్రమార్కుడు తన దగ్గర ఉన్న మాయా ఖడ్గంతో రాక్షసుడి కొమ్ములను నరికేస్తాడు. కొమ్ములను నరకగానే రాక్షసుడు భయంకరంగా అరుస్తూ చనిపోతాడు. అది చూసిన రాజు మరియు నగర ప్రజలు ఎంతో ఆనందిస్తారు. రాజు ముందుగా అరుంధతి దగ్గరకు వెళ్ళి తనను తీసుకుని విక్రమార్కుని దగ్గరకు వచ్చి, నా ప్రాణమైన నా కూతుర్ని మరియు మా నగర ప్రజలను కాపాడినందుకు ధన్యవాదాలు అని చెబుతాడు. ఎంతో ధైర్యంగా తన కుమార్తెను మరియు నగరాన్ని కాపాడిన విక్రమార్కునికి కృతజ్ఞతతో రాజు అయిన విజయవర్మ తన కుమార్తె అయిన అరుంధతీదేవిని విక్రమార్కునికి ఇచ్చి వివాహం చేస్తాడు. తండ్రి యొక్క ఈ నిర్ణయంతో రాకుమార్తె అరుంధతి కూడా ఎంతో సంతోషిస్తుంది. విక్రమార్క మరియు అరుంధతి యొక్క వివాహ వేడుకలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటారు.
వివాహం తర్వాత విక్రమార్కుడు తన భార్య అయిన అరుంధతితో పాటు తన రాజ్యానికి బయలుదేరతాడు. ఇంతటితో విక్రమార్కుని సాహసయాత్ర ముగుస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ కథను లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.